మోదీ 3.0 కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభలో సంఖ్యాబలంలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. ప్రస్తుతం 81 మందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి సొంతంగా లేకపోవడంతో గత 2 దఫాలతో పోలిస్తే ఈసారి మిత్రపక్షాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి ఆయా పార్టీలకు మంత్రి పదవులు కేటాయిస్తారా లేదంటే కొత్త ఫార్ములా అనుసరిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కీలక శాఖలపై బీజేపీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. హోం, ఆర్థిక, రక్షణ, రోడ్లు, రైల్వే, సంక్షేమ శాఖను భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్తో పాటు పౌర విమానయాన, ఉక్కు శాఖలను టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, శివసేనకు పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో కొత్త వారికి సరికొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ అగ్రనేతలు, ఇండిపెండెంట్ ఎంపీలు చిన్న చిన్న పార్టీలతో టచ్లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. శివసేన తరఫున తన కుమారుడు 3 సార్లు ఎంపీ శ్రీకాంత్ షిండేను కాకుండా ఇతర సీనియర్ ఎంపీలకు మంత్రి పదవుల కోసం పరిగణలోకి తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బీజేపీకి సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత టీడీపీకే అత్యధిక సంఖ్యలో ఎంపీలున్నారు. మంత్రివర్గంలో టీడీపీకి సముచిత స్థానం దక్కుతుందనే అంచనాలున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికి పెట్టి భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలోనూ టీడీపీ చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమయ్యారు. మరోసారి ఇదే పందాను చంద్రబాబు అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీడీపీ సంఖ్య బలాన్ని బట్టి 4 మంత్రి పదవులు రావచ్చని అంచనా వేస్తున్నారు. 2 కేబినెట్ స్థాయి కాగా మరో 2 సహాయ మంత్రి పదవులు ఉండొచ్చునని టీడీపీ భావిస్తోంది. అలా సాధ్యం కాకపోతే ఒక కేబినెట్తో పాటు 3-4 సహాయ మంత్రి పదవులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని జేడీఎస్ డిమాండ్ చేసే అవకాశాలున్నాయి.